మొన్న ఫ్రైడే రోజు ట్రంప్కి జెలెన్స్కీకి మీటింగ్ అయింది. అయితే ఈ మీటింగ్ మేజర్గా టొమహాక్ మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉక్రెయిన్కి ఇవ్వాలి అని ట్రంప్ను అడుగుదాము అని చెప్పి జెలెన్స్కీ వచ్చాడు. మొత్తం టీం తీసుకొని వాషింగ్టన్ వచ్చాడు. అయితే జెలెన్స్కీకి ఉక్రెయిన్కి ఒక చుక్క ఎదురైంది ట్రంప్ దగ్గర నుంచి. థర్స్డే రోజు ట్రంప్కి అదేవిధంగా పుతిన్కి కాల్ అయింది. అయితే దాంతో బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. పుతిన్ చెప్పిన మాటలకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ట్రంప్. పుతిన్ ఏం చెప్పాడంటే ఉక్రెయిన్ గనక సీజ్ ఫైర్ అండ్ ఆ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ అవి మాకు ఇచ్చేసి వార్ ఎండ్ చేయకపోతే ఉక్రెయిన్కి మేము చుక్కలు చూపిస్తాము, ఉక్రెయిన్ పూర్తిగా డెస్ట్రాయ్ చేస్తాము, నాశనం చేస్తాము అని ట్రంప్కి చెప్పాడు. అదేవిధంగా కొన్ని ఇలా చేస్తే బాగుంటుంది అని కొన్ని సజెషన్స్ ఇచ్చాడు. అయితే ట్రంప్ జెలెన్స్కీ మీద ఆ మీటింగ్లో చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అయ్యాడంట. ఆ పేపర్స్, మ్యాప్స్ ఏవైతే రెడ్ లైన్ మేము ఫ్రంట్ లైన్ సోల్జర్స్ అని చెప్పి ఆ మ్యాప్స్ ఇచ్చాడు, ఆ విసిరేసి కొట్టాడు అని చెప్పి కొన్ని సన్నిహిత వర్గాల నుంచి న్యూస్లో చెప్తున్నారు. సో విట్కాఫ్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా అదే మీటింగ్లో ఉన్నారంట. వాళ్ళు టైమ్స్ న్యూ ఇట్లాంటి న్యూస్ పేపర్ వాళ్ళకి చెప్తున్నారు. సో అసలు మేజర్గా ఏం జరిగింది అంటే జెలెన్స్కీ మేజర్గా అమెరికా దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే అలాస్కా మీటింగ్ ఫెయిల్ అయింది కదా పుతిన్కి అండ్ ట్రంప్కి. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ట్రంప్. ఇప్పుడు రష్యా మీద, పుతిన్ మీద ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా రష్యా మీదకి వార్కి వెళ్ళటానికి, అంటే ఎక్కువ ఎక్స్ట్రా మిసైల్స్, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇలాంటివి తెచ్చుకుందాము, ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్గా, వీళ్ళకి పాజిటివ్గా, ఉక్రెయిన్కి పాజిటివ్గా చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ ఆ ముందు రోజు అయిన కాల్ ఇన్ఫ్లుయెన్స్ ట్రంప్ మీద ఉండేసరికి ఏదైతే పుతిన్ చెప్పాడో అదే సజెస్ట్ చేశాడంట. నేనైతే టొమహాక్ మిసైల్స్ ఇవ్వను అని చెప్పాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. స్వాప్ చేసుకోండి లొకేషన్స్ ఏంటంటే డొనెస్క్ అండ్ లుహాన్స్, ఈ రెండు ఏరియాస్ మీరు రష్యాకి ఇచ్చేసేయండి. ఇన్ రిటర్న్ సమ్ పార్ట్స్ ఆఫ్ జపోరిజియా అండ్ కేర్సన్ మీకు ఇస్తారు అని చెప్పి. ఇది జెలెన్స్కీకి మింగుడు పడలేదు. ఎందుకంటే ఈ రెండు కీ ఏరియాస్. ఈ రెండు కనుక వాళ్ళకి ఇచ్చేస్తే అసలు ఉక్రెయిన్ మొత్తము సూసైడ్ చేసుకున్నట్టే. ఎందుకంటే మొత్తము ఈ రెండు ఏరియాస్ చాలా కీ రీజియన్స్, మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది ఉక్రెయిన్ అంతా ఈ రెండు కనుక ఇచ్చేస్తే అని చెప్పి. దీంతో ఇంకా జెలెన్స్కీ దిగాలుగా వెళ్లాల్సి వచ్చింది. ఇన్ రిటర్న్ ఒకసారి ఉక్రెయిన్కి వెళ్ళిన తర్వాత జెలెన్స్కీ పోస్ట్ చేశారంటే ఏంటంటే మేము టెర్రరిస్ట్స్ కానీ మా ల్యాండ్ ఇలా ఇవ్వము అని చెప్పి బేసికలీ అగైన్స్ట్ దిస్ వన్. అండ్ యూరోపియన్ లీడర్స్ అందరికీ ఫోన్ చేసి కూడా చెప్పాడంటే ఇలా అవుతున్నాడు ట్రంప్, పుతిన్ మాటలకు లొంగిపోయాడో లేకపోతే టోటలీ ఇన్ఫ్లుయెన్స్ టు దట్ అండ్ వీ వాంట్ అనదర్ మీటింగ్ అని చెప్పి యూరోపియన్ లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి చెప్పాడంట. సో ట్రంప్ ఇంకా రష్యన్ ఎకానమీ ఇస్ డూయింగ్ వెరీ గ్రేట్, ఇవన్నీ పాజిటివ్స్ ఆఫ్ రష్యా చెప్తా ఉండి మీరు ఖచ్చితంగా సీజ్ ఫైర్ చేసుకోవాలి, లొంగిపోవాలి అన్నట్టు చెప్పాడు. రీసెంట్ గా గాజా డీల్ అయింది కదా, సో దట్ ఈ డీల్ కూడా అయితే లాంగెస్ట్ వార్స్ ని నేను ఎండ్ చేశాను అని చెప్పి పీస్ ప్రైజ్ కోసం మరి దేని గురించో తెలియదు. వార్ ఎండ్ అయితే మాత్రం దట్ ఈస్ రియల్లీ గ్రేట్. వీ హ్యావ్ టు సీ హౌ ద హోల్ థింగ్ గోస్. మొత్తానికైతే ఉక్రెయిన్కి ఒక చొక్కు ఎదురైంది ట్రంప్ దగ్గర నుంచి.